అందరికి శరారతి ఆడలకు మంగళారతి సీదా ముచ్చటలకే పోదాం పాండ్రి ఆలస్యం చేయకుండా. తెలంగాణ మలి ముఖ్యమంత్రి యనుమల రేవంతాల సారు ఐటీ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు సార్ను పిలుచుకొని అట్లనే పనిల పని ఆఫీసర్లందరినీ కూడా పిలుచుకొని మీటింగ్ పెట్టిండట. ఐటీ మంత్రితో సహా ఉద్యోగులను పిలుచుకొని సీఎం సార్ అంత సీరియస్గా ఏమిటి మీద మీటింగ్ పెట్టిండే బాలన్న అంటారా? మనం కూడా మీటింగ్కి పోదాం నడువుండ్రి. మలి ముఖ్యమంత్రి యనుమల రేవంతాల సారు ఎందుకు మీటింగ్ పెట్టిండట అంటే బయటి దేశం పోయి పట్టుకొచ్చిన పెద్ద పెద్ద కంపెనీల పెట్టుబడులు పెట్టే పని ఎడదాకొచ్చింది. చేయి సర్కారుతో చేతులు కలిపిన కంపెనీలు మొత్తము పనులు సురువు చేసినాయా? తెలంగాణ గుండెకాయ హైదరాబాద్ పట్టణంలో కొన్ని కంపెనీలు కొలాయిస్తామని చెప్పిర్రు. అవన్నీ సురువైనాయని ఆఫీసర్లను అడిగి తెలుసుకున్నాడట. మలి సర్కారుతో ఎంఓయూలు చేసుకున్న కంపెనీలల్లా ఎవి పెద్ద కంపెనీలు పేరు మోసిన ఎన్ని కంపెనీలు ఉన్నాయో మొదల వీటితో మాట్లాడి పెట్టుబడులు పెట్టేటట్టు ప్లాన్ చేయండి. ముంగడికొచ్చే కంపెనీలకు భూమి ఎంత కావాలనో మొత్తం లెక్కలేసి పేపర్లు తయారీ అయ్యిండ్రి. చేయి సర్కార్ ఇగురంతో తెచ్చిన కంపెనీలను మొత్తం కొలాయిస్తే అటు సర్కారుకు పైకం వస్తుంది. తెలంగాణలో ఉన్న నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి. ఇంత బతుకుదెరువు చూపెట్టిన వాళ్ళ మైతమని చెప్పుకొచ్చిండట. అయ్యా సీఎం రేవంతాల సారు పేరుకు బయటి దేశం పోయి 1000 కోట్ల పెట్టుబడులు తెచ్చినామని గొప్పలు చెప్పుకున్నారు తప్పితే ఇప్పటి వరకు ఏ కంపెనీ కూడా రూపాయి పెట్టుబడి పెట్టింది కూడా లేదా? మీ చేయి సర్కారు పనే చక్కదనంగా లేక ఏ కంపెనీలు కూడా పెట్టుబడులు పెట్టేందుకు తెలంగాణకు వస్తలేరని ఉదకు కారు పార్టీ లీడర్లు కాకులోలే మొత్తుకుంటుర్రు. ఇంతమందిని పిలుచుకొని ఇంత మంచిగా మీటింగ్ పెట్టిర్రు. ఈ మీటింగ్ తర్వాత అన్న ఏమన్నా కంపెనీలు కొలాయిస్తారా లేకుంటే మళ్ళీ కొత్త ముచ్చట చెప్తారా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. 3-4 రోజుల సందే అటు సోషల్ మీడియాలోనే కాదు ఏ బస్టాండ్ కాడ చూసినా, ఏ షాయి హోటల్ కాడ చూసినా, ఏ పాన్ షాప్ కాడ చూసినా, ఏ బార్లో చూసినా, ఏ పర్మిట్ రూమ్లో చూసినా ఒకటే ముచ్చట బాగా నవడుతున్నది. అగో అన్ని జాగాల్లో మాట్లాడుకునేంత అంత మంచి ముచ్చట ఏంటిదే బాలన్న అంటారా చెప్తా ఈ నుండి. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కమ్ మాజీ సీఎం కేసీఆర్ సార్ ఇప్పుడు జర మంచిగా అయినట్టే ఉన్నాడు కదా. అప్పట్లో అయితే ఓ పారి ప్రెస్ మీట్ పెట్టినప్పుడు మొత్తానికే చూడబుద్ధి కాకుండా కడుపు మొత్తం లోపలికి పోయి డొక్క అతుక్కొని ముఖం మొత్తం గుంజుకపోయినట్టుగా అనిపించుండు. గూత కూడా గట్టిగా రాకుండా ఉండే. అసోటిది మొన్న జగిత్యాల మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సార్ను కారు పార్టీలో కలుపుకునే పేరంటానికి వచ్చినప్పుడు జర కుదురుకున్నట్టేగా అనొచ్చుండు. అప్పటంతా కాకుండా ఇప్పుడు జర ముఖం చూడొచ్చేటట్టు మాట కూడా మునుపటి లెక్కనే మంచిగానే వచ్చిందని ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా వినబడుతున్నది. కారు పార్టీ కార్యకర్తలే కాదు ఊర్ల పొంట ఉండే ముసలోళ్ళ కాడికి వెళ్ళి రాజకీయం తెలిసిన పడుచుపోరగాల దాకా మొత్తం కూడా మొన్నటి వీడియోలు చూసుకుంటేనే ముచ్చట్లు పెడుతుర్రట. 10 ఏళ్ళు ఏలుబడి చేసిన పబ్లిక్ను ముంచుండు కావచ్చు కానీ రాష్ట్రంలో కేసీఆర్ సార్ ఏలుబడి జర మంచిగుండే తుంటెత్తేసి మొద్దెత్తుకున్నంత పని అయిందని ఇప్పుడు కార్యకర్తలు ఇప్పటికే మొత్తుకుంటున్నట్టు కూడా వినబడుతున్నది. ఎరుకున్న ముచ్చట్నేనా? ఆమ్దాని రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసిండు కానీ అన్నయాళ్ళ జర అటో ఇటో పబ్లిక్కు పథకాలు అయితే అందించుండు. అయినా కూడా మార్పు కోరుకొని కారుకు కాలిచ్చి శైల చేతులు కలిపి కాంగ్రెస్ సర్కారును ప్రజలు అధికారంలోకి తెస్తే ఆశవడ్డోల నోట్లే పాసుపడ్డంత పని అయిందని అనుకుంటుర్రట. అయ్యా సీఎం రేవంతాలు సారు మాది ప్రజాపాలన, మాది ప్రజా ప్రభుత్వం అని ఎచ్చులకు బొబుడు కాదు. యాళ్లకు పబ్లిక్కు పథకాలు అందించే అక్కెరకొచ్చే పనులు ముంగటేసుకుంటే పల్లెల పొంట కేసీఆర్ సార్ గురించి కూడా కొందరు ముచ్చట పెట్టుకున్నట్టు మీ గురించి కూడా ముచ్చట పెట్టుకుందరు కదా. మీరెందుకు పథకాలు కొలాయించే ముచ్చట్ల వెనకా ముంగట అవుతుర్రు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఎంతో పవిత్ర యాత్రగా పేరున్న కేదార్నాథ్ గుడి తెరుచుకున్నదట. అయ్యవార్లు గుడి తలుపులు తెరిచిర్రట. ఈ ముచ్చటేరికైనా భక్తులు కూడా పెద్ద ఎత్తున స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చిర్రా అంటే ఏమో మరి కేదార్నాథ్ యాత్ర ఎట్లున్నది ఏం కథ అంటే అన్ని ముచ్చట్లు మనం కూడా ఆడదాకా పోయి అరుచుకుందాం పారి. చలో కేదార్నాథ్. ఉత్తరాఖండ్లో ఉన్న రుద్రప్రయాగ్ జిల్లాల మందాకిని నది ఒడ్డుకు సల్లటి హిమాలయాల నడమల కేదార్నాథ్ గుడి ఉన్నది కదా. 12 జ్యోతిర్లింగాలల్లో కేదార్నాథ్ గుడి కూడా ఒకటి. ఏప్రిల్ 22 తారీఖు నాడు కేదార్నాథ్ గుడి తెరిచిర్రట. ఏడాదికి 6 నెలలు తెరిచి ఉండే ఈ గుడికి భక్తులు కూడా పెద్ద ఎత్తున వస్తుంటారు. అందుకే గుడిని మొత్తం రంగురంగుల పువ్వులతోనే తయారు చేసిర్రు. అటు అయ్యవార్లు కూడా ప్రత్యేక పూజలు చేసి కేదార్నాథ్ ఆలయం తలుపులు తెరిచి స్వామివారి దర్శనాలు సురువు చేసిర్రట. ఈ ముచ్చటెరకైన సర్కారు మురిపెంతోనే గాలిమోటాలు రప్పించి ముగులు మీదకెళ్ళి పువ్వుల వాన కూడా కురిపించిందట. హిమాలయాలు మొత్తం శివనామ స్మరణతోనే మోత మోగిపోయినాయట. సర్కారు కూడా ఎవ్వలకు ఎసొంటి తక్లీవులు తండ్లాటలు ఉండొద్దని ఇప్పటికే ఏర్పాట్లు కూడా చేసిందట. ఇక 6 నెలల తర్వాత దేవుని దర్శనం అవుతుంది కాబట్టి ఇప్పటికే స్వామివారిని దర్శించుకునేందుకు పోయే భక్తులు సర్వం సిద్ధం చేసుకొని ప్రయాణాలు గడుతుర్రట. అందరికీ దేవుని దర్శనం అలక కావాలని మనం కూడా కోరుకుందాం బాలన్న ముచ్చట్లు తరపున. ఆడదాకా బోరానోళ్ళు ఈడికెళ్ళే స్వామివారిని దలుచుకొని కొలుసుకొని అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. కమలం పువ్వు పార్టీ పెద్ద ముత్తైదువు కమ్ కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ సారు ఇంకా కూడా కరీంనగర్లో కార్పొరేటర్ లెక్కనే పని చేస్తుండట. అగో కరీంనగర్కి ఎంపీ మీదికెళ్ళి సెంట్రల్ సర్కార్లో మంత్రి అయ్యిండు. అసోంటిది ఆయన కార్పొరేటర్ లెక్క ఎందుకు పని చేస్తాడు? ఇప్పుడు ఈ ముచ్చట ఎవరన్నారంటారా? ఇగో మీరే నుండి. బండి సంజయ్ అంటే ఆయన రేవంత్ రెడ్డిని విమర్శ చేసింది మీరు విన్నారా? మూటలు వెళ్తుంటే పట్టుకోవాల్సింది ఎవరా? మూటలు వెళ్తుంటే కాంగ్రెస్ పెద్దలకు పట్టుకోవాల్సింది ఎవరు? హోంమంత్రినా? దొంగలను పట్టుకుంటాడు ఎవరు? హోంమంత్రి కదా. ఈయన ఏం చేస్తాడు పని?
ఆయన కేంద్ర హోంమంత్రిని గుర్తు చేయండి అప్పుడప్పుడు ఆయనకి. ఎంతసేపు కరీంనగర్లో గల్లీలో కార్పొరేటర్ తిరిగినట్టు తిరుగుడు కాదు కదా. ఇన్నరా కేటీఆర్ సార్ ఏమంటుండో ఇంకా మస్తుగానే అన్నాడు మొత్తం ముచ్చటి నుండి. అప్పుడప్పుడు ఆయన స్థాయికి దగ్గర పనులు చేయాలి కదా. కేంద్ర హోంమంత్రి అంటూ దొంగలను పట్టుకోవాలి. మీ ప్రధానమంత్రి ఏమో వచ్చి పెద్ద డైలాగులు కొడతాడు. తెలంగాణ ఏటీఎం అయిపోయిందని ఆయన డైలాగ్ కొడతాడు. ఏమంటాడు వచ్చి ఆర్ఆర్ ట్యాక్స్ అంటాడు. మరి మీరేం బిగుతున్నారు? అయ్యా మాజీ మంత్రి గారు, ఉన్నది ఉన్నట్టు చెప్పాలంటే రాష్ట్రంలో ఉండే మీరు వీకేదే ఇప్పుడు కేంద్రంలో ఉన్న వాళ్ళు కూడా వీకుతున్నారు కావచ్చు. అయినా 10 ఏళ్ళు మీ కారు పార్టీ ఏలుబడిలో ఉన్నప్పుడు కూడా సెంట్రల్ సర్కార్ల పువ్వు పార్టీ ఏలుబడిలు ఉన్నది. మీ అయ్య కేసీఆర్ సార్ కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుల కోట్ల రూపాయలు పబ్లిక్ పైకం పక్కకేసుకున్నారని వినబడుతుంటే అప్పుడు కూడా ఆ ముచ్చట తెలిసి కూడా ఏమన్నా చేసిందా? ఇప్పుడు కూడా మీరన్నట్టు చేయి సర్కారు మూటలు మోస్తే ఏం చేస్తుంది సారు? ఎవ్వరు ఏం చేయరు. పేరుకు ప్రెస్ మీట్లు పెట్టుకుంటా పనికిరాని ముచ్చట్లు చెప్పుకుంటా పొద్దుగడుపుడు ఉన్నది తప్పితే మీ రాజకీయ నాయకులతోనే కామన్ పబ్లిక్ కష్టాలు అయితే తీరాయి. జర జనం కక్కెరకొచ్చే ముచ్చట్లు చెప్పుకుంటా ప్రజల కోసం పనిచేస్తే బాగుంటుంది. కానీ 10 ఏళ్ల ఏలుబడిలో మీరు ప్రజల కోసం ఎంతగానం పనిచేసిరో చూడనే చూస్తామంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులతోని సమ్మె చేపిస్తున్నది ఎవరో కాదు, వాళ్ళ ఎరకపొంట ఉండి రెచ్చగొడుతున్నది కారు పార్టీ లేనట. అగో బీఆర్ఎస్ లీడర్లు బుద్ధి లేకుండా అట్లా బస్సులు బంద్ చేసి ధర్నా చేయమని ఎందుకు చెప్తారు? అయినా ఇప్పుడు సమ్మె వెనుక ఉన్నది కారు పార్టీ అని ఎవరు కనిపించనే బాలన్న అంటారా ఈనుండ్రి. ఇందులో స్పష్టంగా మాకు కనిపించేది ఒకటి, మొన్న జగిత్యాల్లో గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి ఆలోచన మేరకు ఆ పార్టీ నాయకత్వం హరీష్ రావు గారు మాజీ అధ్యక్షుడిగా ఇటువంటి ఒక వ్యవహారాన్ని కుట్ర ద్వారా ఆర్టీసీ వైఫల్యాన్ని చేపట్టే ప్రయత్నం జరుగుతుంది అనేటువంటి మాట ఇలా వాళ్ళ నాయకత్వానికి అనుబంధంగా ఉన్న వ్యక్తుల మాట ఒకటే కనిపిస్తుంది. ఇది దురదృష్టకరం. ఇనరా బీసీ మంత్రి బస్సుల మంత్రి పొన్నం ప్రభాకర్ సార్ ఏమంటుండో, కారు పార్టీ లీడర్లే కావాలని కుట్ర చేపించి ఆర్టీసీ కార్మికులతోనే సమ్మె చేపిస్తుండ్రు అనవాటి. మరి నివొద్దనే కారు పార్టీ కుట్ర చేస్తుందా? సీదా కేటీఆర్ సార్ని అడుగుదాం పాన్రి. అయ్యా కేటీఆర్ సారు, బస్సులను బంద్ పెట్టించింది మీ బీఆర్ఎస్ పార్టీనా? జర చెప్పుర్రి. పొన్నం ప్రభాకర్ గారు అంటే నాకు గౌరవం ఉంది. దయచేసి పొన్నం ప్రభాకర్ గారు నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, అన్న మీరు పని చేయండి. మేనిఫెస్టో చైర్మన్ మన శ్రీధర్ బాబు గారు, మన జిల్లా మంత్రి గారే, మేనిఫెస్టోలో 28 పేజీలు ఏం రాసిండో ఆర్టీసీ కార్మికులకు ఒకసారి పొన్నం ప్రభాకర్ గారు చూడాలని నా విజ్ఞప్తి. ఈయనరా ఇంకా మస్తుగానే అన్నాడు మొత్తం ముచ్చటి నుండి. విజ్ఞప్తి. వారు అడుగుతున్నది 2.5 ఏళ్ళ తర్వాత ఆర్టీసీ కార్మికులు పాపం ఓపిక పట్టిండ్రు. సగం టైం అయిపోయింది, మీకు సగమైంది, 60% ఒడిచిపోయింది, 3 బడ్జెట్లు ఒడిచిపోయినాయి. ఇక నువ్వు ఇప్పుడన్నా కనీసం ఆ మేనిఫెస్టోలు ఏం రాసిరో మీరు చదువుకోండి. మీ శ్రీధర్ బాబు ఏం రాసిండో పొన్నం ప్రభాకర్ అన్న చదువుకోవాలి. అయ్యా కేటీఆర్ సారు, 10 ఏళ్ల మీ బీఆర్ఎస్ ఏలుబడిలో మీ కేసీఆర్ సారు కూడా అప్పట్లో ఆర్టీసీ కార్మికులను సర్కార్లా కలుపుతాము, వాళ్లకు సౌలతులు చేస్తామని నమ్మితిరా శివ అంటే ఏమో చేస్తేనే అవ్వ అన్నట్టు చేసిండు. మీరట్లా చేసిండ్రనే కారుకు కాలిచ్చి ప్రజలు చెయ్యిల చేతులు కలిపి మార్పు కోరుకుంటే చేయి పార్టీని నమ్మి షేరదీస్తే ఏలుబడిలకు వచ్చి 2 ఏళ్లను అర్థమవుతున్నా ఎనుగుల చిప్ప ఎనుగులనే ఉన్నదన్నట్టు కాంగ్రెస్ వాళ్ళు ఏలుబడి చేయబట్టే. వాళ్ళ ఏలుబడిల గదే పరిచాను, ఇప్పుడు అదే పరిచాను. ఎటొచ్చి ఆర్టీసీ కార్మికులను మాత్రం ఆగం చేసుకుంటా మీరు ఇప్పుడు ఇట్లా మాట్లాడుతుంటే ఎట్లున్నదంటే దొంగనే దొంగ గురించి దొంగ 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 అని చెప్పినట్టున్నదంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణ హైకోర్టు ఏం చేసిందో ఎరికేనా? మాజీ సీఎం కేసీఆర్ సార్కు మస్తు ఊరటనిచ్చే ముచ్చట చెప్పిందట. అదేంటంటే షెయి సర్కార్ వేసిన కాళేశ్వరం ప్రాజెక్టు కేసుల కేసీఆర్ సార్ మీద ఎసొంటి చర్యలు తీసుకోవద్దట. కాళేశ్వరం ప్రాజెక్టులో లోపాలున్నాయి, కారు పార్టీ వల్ల పాపాలున్నాయి అనగా కూడా అట్లా చెప్పిందా అంటే ఈనుండ్రి. కారు పార్టీ ఏలుబడిలో మాజీ సీఎం కేసీఆర్ సార్ కట్టించిన కాళేశ్వరం ప్రాజెక్టు చక్కగా కట్టలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం బందోబస్తుగా కట్టలేదు. మొత్తం పర్రెలు తొర్రలు, వానొస్తే వలవల, ఎండొస్తే గలగల, పనిగల్ల మేస్త్రి పందిరేస్తే కుక్కతోక కలిగి కూలిపోతుంది అన్నట్టు ఉన్నది. పైకమంతా పక్కకేసుకొని కారు పార్టీ ప్రాజెక్టును పలసాగా కట్టింది. అందుకే 3 ఏళ్లకే కాళేశ్వరం బ్యారేజీ కింద కట్టిన 3 బ్యారేజీలల్లా పర్రెలు వచ్చినాయని హైకోర్టుల పీసీ ఘోష్ కమిటీ ఇచ్చిన నివేదికను తీసుకుపోయి కోర్టుల కేసేసిండ్రు కదా. అయితే మలి సర్కారు పీసీ ఘోష్ కమిషన్ ను ఏర్పాటు చేసి విచారణ చేసుడు మంచిగానే ఉన్నది. కానీ ఇదే నివేదికను పట్టుకొని ఇప్పుడు మాజీ సీఎం కేసీఆర్ సార్ను తిప్పలు పెట్టొద్దు, ఆయనను అరెస్టు చేయొద్దు, విచారణ చేస్తామని విలువొద్దని ఆర్డర్లు వేసిందట. కాళేశ్వరం ప్రాజెక్టుల కుట్రలు కుతంత్రాలు జరిగినాయని షెయి సర్కారు కేసీఆర్ సార్ను అరెస్టు చేయాలని చూస్తున్నది. కాబట్టి ఇప్పుడు హైకోర్టు ఇట్లా తీర్పిచ్చేసరికి కాంగ్రెస్ ప్రభుత్వానికి నెత్తి బొప్పి కట్టి బోర్డుస్ వచ్చినంత పైన అయినట్టే ఉన్నది. అటు కారు పార్టీ లీడర్లు కూడా కావాలనే కాంగ్రెస్ సర్కారును బదనాం చేయాలని చూస్తుర్రని లీడర్లు కొందరు అంటుర్రు. మొత్తానికి కేసు బంకజాగినట్టు సాగుకుంటా ఇంకా ఎన్ని ఏళ్ళు పడుతుందో. కానీ ఈసోటి పెద్ద కేసులు కాకుండా బుడబుడ కేసుల్లో ఇరికినోళ్ళని అయితే పోలీసులు పోలీస్ స్టేషన్కు పిలిచి దొంగలు కూనీకోర్ల వల్ల కేసులు ఇరికినోళ్లను మోకాళ్ళ మీద కూసుండబెట్టి కోర్టులో హాజరుపరిచేటోళ్ళు. కేసీఆర్ సారు మాజీ ముఖ్యమంత్రి కాబట్టి ఆయన్ను విచారణకు కూడా విలువవలసిన పని లేకుండా అయ్యే కాడికి వచ్చే. చట్టాల కంటే రాజకీయంలో ఉన్న లీడర్లకే పవర్ ఎక్కువ ఉన్నదేమో అనిపిస్తలేదు అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు.
తెలంగాణ జాగృతి పెబ్బ కల్వకుర్ల కవిత మేడము పార్టీలకు బుడబుడ లీడర్లే కాదు చదువుకున్న ఆడపిల్లలు కొలువులు చేస్తున్న మగవిలగాన్లంతా కూడా పోతున్నారట. మరి పార్టీలో చేరుతున్న ఆడపిల్లలకు మగవిలగాన్లకు కవిత మేడము ఎమ్మెల్యే ఎంపీ మంత్రి పదవులు కూడా ఇయ్యబోతున్నదా అంటే ఆడికే పోయి అరుచుకుందాం నడువుండ్రి. స్టార్టప్ కంపెనీ సియోకు ఇన్ఫోసిస్ కంపెనీలు ఉన్న పెబ్బలు ఆ కంపెనీల కొలువులు చేసే ఆడోళ్ళు మొగోళ్ళు అంతా కూడా ఇట్లా కవిత మేడం మెడలు ఉంచుకుంటా కండువాలు కప్పుతుంటే తెలంగాణ జాగృతి పార్టీల చేరిక ఇర్రట. ఇట్లా పార్టీలకు వచ్చిన ఆడవిళ్లకు మగవిలగాన్లకు చెల్లలు కప్పుకుంటా పార్టీలకు తీసుకున్నదట. ఈ నెల 25 తారీఖు నాడు పార్టీ పేరు ప్రకటించి రాజకీయంగా ముంగడికి పోతాము. రాజీవాడే ముచ్చటనే లేదని చెప్తున్న ముచ్చట కూడా అందరికీ ఇరుకున్నదేనా. ఇప్పటికే కవిత మేడం కాశీయాత్రకు పోయి గంగల మునిగి మంచిగానే మొక్కులు కూడా అప్పజెప్పుకొని వచ్చింది. వయసు కూడా పార్టీలకు వస్తుర్రు కాబట్టి యువత రాజకీయంలోకి రావాలి, యువత రాజ్యం చేయాలి అన్న మాటను వీళ్ళు నిజం చేస్తారా అంటే ఏమో ముంగటెరకైతుంది అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. హైదరాబాద్ పట్టణంలో ఉండే పబ్లిక్కు మెట్రో నోట్లే చక్కెర పోయకూడదని తీపి ముచ్చట చెప్పిందట. అగో ఆర్టీసీ సమ్మె నడుస్తుందని మహిళలకు ఆర్టీసీ బస్సులు కదా ఫ్రీ టికెట్ పెట్టినట్టే మెట్రో రైల్లో కూడా ఫ్రీ టికెట్ ఏమన్నా పెడుతున్నామని చెప్పింది ఆయే బాలన్న అంటారా. ఆలస్యం ఎందుకు అన్ని ముచ్చట్లు మీకు కూడా నేను మంచిగా చెప్తా పాండ్రి. తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తుర్రు కదా. బస్సులు మొత్తం డిపోలోనే ఉండేసరికి పట్టణంలో పబ్లిక్ అంతా మెట్రో రైళ్లలో ప్రయాణం గడుతుర్రు కదా. పబ్లిక్ ఎక్కువ మంది వస్తున్నారని మెట్రో అధికారులు కూడా ఓ మంచి గురించి చేసిరట. అదేంటంటే ప్రతి 3 నిమిషాలకు మెట్రో రైలును నడిపేటట్టు ఇక మధ్య చేసిరట. రైలు ఎక్కేందుకు ప్యాసింజర్లు పెరుగుతుండ్రు కాబట్టి మెట్రో స్టేషన్లో రైలు కోసం ఎక్కువసేపు నిలబడి ఉండకుండా ఎంటదెంట ఎక్కిపోయేటట్టు మెట్రో రూట్లలో 3 నిమిషాలకు ఒక రైలు బుర్ర తిరిగేటట్టు సవలతు చేసుకుంటా మెట్రోల సేవలు పెంచుతామని చెప్పుకొచ్చిరట. నాగోల్ నుంచి రాయదుర్గం పోయే మెట్రో రైలు 3 నిమిషాల 40 సెకండ్లకు ఒకటి నడిచేటట్టు ప్లాన్ చేస్తురట. అట్లనే మియాపూర్ నుంచి ఎల్బీ నగర్ పోయే మెట్రో రైలును ప్రతి 4 నిమిషాలకు ఒకటి తిరిగేటట్టు రన్ చేసిరట. ప్రయాణికులు కూడా మెట్రో రైలును వాడుకొని పొద్దుగాలనే డ్యూటీలకు పోయేటోళ్ళు పనులకు పోయేటోళ్ళు అంతా కూడా పోతురట. అటు ఆర్టీసీ బస్సులు లేకపోయేసరికి పట్నంలో పబ్లిక్ చాలా మంది కూడా మెట్రో స్టేషన్లకు వచ్చేసరికి నిండుకుండా లెక్కనే కలకలలాడుతున్నాయట మెట్రో స్టేషన్లు. చేయి సర్కారు రాష్ట్రంలో వారం రోజులు యువశక్తి సంబురాలు చేయబోతున్నదట. ఉదకు ఎల్లే గొంగడేడున్నదంటే ఏసిన దగ్గరనే ఉన్నదన్నట్టు తెలంగాణలో చేయి పార్టీ ఏలుబడి నడుస్తుంటే ఇప్పుడు మళ్ళీ సర్కారు యువశక్తి సంబురాల పేరుతోని ఎవల సంబుర పెట్టబోతున్నదటనే బాలన్న అంటే అన్ని ముచ్చట్లు చెప్తా పాండ్రి. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికల భాగంగా చేయి సర్కారు వారం రోజులు తెలంగాణ రాష్ట్రం అంతటా యువశక్తి సంబురాలు చేయబోతున్నదట. మే 18 తారీఖు నుంచి 24 తారీఖు దాకా నన్ను చూడు నా అందం చూడు అన్నట్టు ప్రోగ్రాంలు చేయబోతున్నదట. అవి ఏం ప్రోగ్రాంలు, ఆ సంబురాలు ఎట్లుండబోతున్నాయంటే మారథాన్ పరుగు పంద్యాలు రన్నింగులు చేస్తే పానం మంచుకుంటుందని చెప్పేందుకు చదువుకు సంబంధించిన ముచ్చట్లు చెప్పుకుంటా వారం రోజులు పల్లెల్లా పట్టణాల్లో అంతా కూడా యువశక్తి సంబురాలు చేయబోతున్నారట. అట్లనే మెగా జాబు మేళాలు కూడా పెట్టబోతున్నారట. నిరుద్యోగ యువతకు పనికొచ్చేటట్టు పక్కా ప్లాన్ చేయబోతున్నారట. అయ్యా మంత్రి వాకిటి శ్రీహరి సారు, మీ మలి సర్కారు ఇప్పుడు రాష్ట్రంలో యువశక్తి సంబురాలు పెట్టి మీరు యువతకు చేస్తున్న మంచి పనుల గురించి చెప్పవలసిన పని లేదు. ఈ 2 ఏళ్ల నడదంలో ఎంత మేలు చేసిర్రో ఎంత ఏలుము చేసిర్రో రాష్ట్ర ప్రజలు కళ్ళారా చూడనే చూసిర్రు. ఏలుబడిలకు రాగానే వెంటనే నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామని అంటిరి, జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని చెప్తిరి, నిరుద్యోగ యువతకు ఉపాధి కోసం రాజీవ్ యువ వికాసం పథకంను కొరాయిస్తామని అంటిరి, దరఖాస్తులు పెట్టుకోమంటిరి. ఇప్పటి వరకు ఏ పథకం సురువు చేసింది కూడా లేకపోయా. ఇప్పుడు యువశక్తి ప్రోగ్రాం పెడితే ఎవరికి సారు ఫాయిదా? మీ చేయి సర్కారుకు అంత యుగురమే ఉంటే మొదలు జాబ్ క్యాలెండర్ ప్రకటించురు. అట్లనే రాజీవ్ యువ వికాసం కింద యువతకు సాయం చేసే పని పెట్టుకోండి. అప్పుడు మీరు సంబురాలు చేసినా ఇంత సింగారంగా ఉంటుంది అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. కుక్కతోకకు గుండు కడితే చక్కగా అవుతుందా? కాదు కదా, అచ్చం అట్లనే ఉన్నదట. కలెక్టర్ సందీప్ కుమార్ జా సారు పని చూస్తుంటే కూడా ఎందుకట్లా అంటే మొన్నటిదాకానే సిరిసిల్ల జిల్లాలో ఉన్నప్పుడు చిన్న తప్పులకే పబ్లిక్ను మస్తు తిప్పలు పెట్టిండట. అంటే జనగామ జిల్లా కలెక్టర్గా పోయిన సారు అక్కడి పబ్లిక్ను కూడా ఆగం చేసే పని పెట్టుకున్నాడట. ఏం చేసిండట అంటే చూడుర్రి. చేయి సర్కారు ఇందిరా మహిళా శక్తి పథకం కింద బతుకు తెరువు చూపెడుతున్నామని మహిళలకు కలెక్టర్ ఆఫీసు ముంగట షాయి హోటలు, విజయ డైరీ, పాలు పెరుగు అమ్ముకునేటట్టు డబ్బాలు చేపించి దందాలు పెట్టిస్తే సర్కారు తాన మిత్తికి తెచ్చుకొని మహిళలు పెట్టుకున్న దుకాణాలను అర్ధరాత్రి ఎవ్వలేని యాళ్ళ జేసీబీలు తెప్పించి సడి సప్పుడు కాకుండా సైలెంట్గా లావట్టే పని పెట్టుకున్నాడట. ఆడబిడ్డలు అప్పు తెచ్చుకొని దందాలు చేసుకుంటే పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం అన్నట్టు కలెక్టర్ సారు వాళ్ళ మీద ప్రతాపం చూపెట్టుడేంది, తిరే కుట్ల మన్ను పోసినట్టు అట్లా చేసుడేంది. ఆయనకెందుకు చూడబుద్ధి అయితే లేదు, ఎందుకు వాళ్ళ దుకాణం
కన్లను తీసేపిస్తుండట. అంటే ఏమో ఇంతకు మొదలు కూడా ఓ పారి ఇట్లా డబ్బాలు తీసేయాలని ఆఫీసర్లకు ఆర్డర్లు వేస్తే హైకోర్టుకు పోయి ఆడబిడ్డలు పిటిషన్ కూడా చేసిర్రట. కలెక్టర్ సార్ మీద కంప్లైంట్ కూడా ఇచ్చిర్రట. అటు కోర్టు కూడా సుత్తే అందుకొని కలెక్టర్ సందీప్ సారు నెత్తి మీద గట్టిగానే ఉతికి మరి వాళ్ళ జోలికి పోవద్దు, ఆ డబ్బాలు మంచి జాగాలకు మార్చి వాళ్ళకి ఇంత బతుకు తెరువు చూపెట్టాలని చెప్పిందట. అట్లా కోర్టు చెప్పినాక కూడా చేయకుండా ఇట్లా అర్ధరాత్రి ఆఫీసర్లను పెట్టి డబ్బాలు లాబట్టే పని పెట్టుకున్నాడట. అయ్యా కలెక్టర్ సందీప్ కుమార్ సారు, మీరు కామన్ పబ్లిక్ మీద పడుడు కాదు, జనగామల కొందరు ఉల్లిగడ్డ అలమెలిగడ్డ లీడర్లు చాలా మంది కబ్జాలు చేసుడు పక్కకేసుకునే పని పెట్టుకుంటుర్రట. మీకు అంత యుగురమే ఉంటే మొదలు వాళ్ళ మీద మీ ప్రతాపం చూపియండి, అట్లా చేయకుండా ఇట్లా చిల్లర దందాలు చేసుకునేటోళ్ళ మీద చూపిస్తే ఏమొస్తుంది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణలో ఏలుబడి చేస్తున్న చేయి సర్కారు లేబర్ మంత్రి వివేక్ వెంకటస్వామి సారు ఇప్పుడు మంచి పని చేసిండట. కైకిలికుల్ల మంత్రి గారు ఇప్పుడు అంత మంచి పని ఏం చేసిండే బాలన్న అంటారా? నేను చెప్పుడు కాదు, వీడియోను కూడా పట్టుకొని వచ్చిన. చూసినాక మీరు కూడా ఏమంటారో వీడియో కింద కామెడీ పెట్టుడు మాత్రం మరవకుండ్రి. రాష్ట్రంలో గిగ్ వర్కర్ల పని చేసుకుంటా కాలం చేస్తే వాళ్ళ కుటుంబాలను పిలుచుకొని ఇట్లా సీఎంఆర్ఎఫ్ కింద అక్షరాల 5 లక్షల రూపాయల చెక్కును వాళ్ళ ఇంటోళ్ళకి ఇచ్చిండట. గిగ్ వర్కర్లను చేయి సర్కారు ఆదుకుంటుంది. వాళ్లకు సంక్షేమ బోర్డు కూడా ఏర్పాటు చేసేందుకు చూస్తున్నది. మీరు రంది పడకుండ్రి, మీ కాంగ్రెస్ సర్కారు తోడుంటుందని వాళ్లకు ధైర్యం కూడా చెప్పిండట. అయ్యా లేబర్ మంత్రి వివేక్ వెంకటస్వామి సారు, మీ కాంగ్రెస్ లీడర్ల పని ఎట్లుంటుందంటే చెక్కులు ఇచ్చుడుగాడనే ఉంటుంది. మళ్ళా ఆ చెక్కులు పాస్ అయినాయో లేవో, పైకం కూడా పడ్డదో లేదో అని ఆలోచించుడు కాడు ఉండదు. ఇట్లెందుకు అనవలసి వస్తుందంటే ఎన్నికల ముంగడ ఏం చేసిర్రో యాదికున్నదా? గెలిచిన 100 దినాలనే 6 గ్యారెంటీలు అమలు చేస్తామని బాతాల పోషెట్టికి మించి బాగానే బాతకాలు కొడితిరి. కానీ 2 ఏళ్ళని అర్థమవుతున్న ఇప్పటికి అవిటిని పురాగా కొలాయించింది లేదా? అవిటిని ఆలస్యం చేసినట్టు చేయకుండా ఇప్పుడన్న ఇగురంతో వెంటనే గిగ్ వర్కర్లకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసుడే కాదు, వాళ్ళకు ప్రమాద బీమా కూడా కట్టించి టక్కర్లైనా ఏమైనా పైకం వాళ్ళ ఇంటోళ్ళకి అందేటట్టు మంచి సౌలతులు చెయ్యండి. మీకు పుణ్యం ఉంటుంది సారు, మంచి పేరు వస్తుంది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణలో ఫ్రీ బస్సు పథకం ఇప్పుడు మహిళలకే కాదు ఆడోళ్లతో పాటు మగోళ్లకు కూడా కల్పిస్తున్నదట. ఉదకు ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తుంటే బస్సులు బయట ఏడ ఎల్లుతున్నాయి, అందులో మగోళ్లకు ఫ్రీ టికెట్ అని ఏడ తీసుకుంటారు. ఇట్లా ఎవరన్నారే బాలన్న అంటారా? మొత్తం ముచ్చట మీకు మంచిగా వివరించుకుంటే చెప్తా పండి. చెప్పండి, ఏ డిపో బస్ ఇది? టెర్మినల్ 2 డిపోనా? ఈ బస్సులో సమ్మె ప్రభావం ఎలా ఉంది? మీరు ప్రైవేట్ డ్రైవరేనా? ఈ బస్సులో పురుషులకు ఫ్రీగా ఉందా లేకపోతే టికెట్ తీసుకుంటారా? ఫ్రీ తీసుకుంటున్నారా? టికెట్ లేదా? విన్నారా డ్రైవర్ సాబ్ ఏమంటున్నాడు? ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్నాను, ఇప్పుడు సర్కారు ప్రైవేట్ డ్రైవర్లను పట్టుకొని వచ్చి బస్సులను నడిపిస్తున్నది కదా, వాళ్ళు నడిపే ఆ బస్సుల్లో ఇప్పుడు ఆడోళ్ళకే కాదు మొగోళ్ళకు కూడా ఫ్రీ ప్రయాణం అట. పైసలు పెట్టి టికెట్ తీసుకునే లేదట, అసలు టికెట్ కూడా లేదట. కండక్టర్లు అంతా కూడా ఆ సమ్మెలో ఉన్నారు కాబట్టి బస్సులు నడుపుకుంటా అందరినీ టికెట్ లేకుండానే ఉత్తపుణ్యానికే ఊర్లు దాటిస్తురట. మగ ప్యాసింజర్లు కూడా ఏమంటుర్రో ఇనుండ్రి. టికెట్ లేకపోవడం ఎలా ఉంది? మహిళలతో పాటు పురుషులకు కూడా ఈరోజు టికెట్ లేదు, దాని పట్ల మీ అభిప్రాయం? బాగానే ఉందా సార్? మీరు టికెట్ తీసుకున్నారా? టికెట్ లేదు కదా. బస్సుల టికెట్ లేకుంటే బాధ ఎందుకు ఉంటుంది? మంచిగానే ఉంటుంది కదా. చాలా దినాల కోలే కూడా మొగోళ్ళంతా మొత్తుకున్నది కూడా ఇట్లా ఫ్రీ బస్సు పథకం మాకు కూడా పెట్టాలనే కదా. అయితే ఆర్టీసీ కార్మికుల సమ్మెతోని టికెట్ తీసుకునే కండక్టర్లు లేక ఇట్లా ఫ్రీగానే బస్సులో పోతుర్రట. కానీ జర పైలం మరి ప్రైవేట్ డ్రైవర్లు జర పరిశాన్ చేసుకుంటా బస్సులను చక్కగా తీసుకుపోతలేరట. ప్రగతి చక్రాలను చక్కగా దింపరాక టక్కార్లు కూడా అవుతున్నాయట. టికెట్ లేదని ఆశ పడితే ఆయనతో యాక్సిడెంట్లు కాగల. అయినా ఈ ప్రైవేట్ డ్రైవర్లు కూడా ఆర్టీసీ కార్మికుల బాధలు అర్థం చేసుకొని బస్సులు నడిపేందుకు బయటకు రాకుండా ఉంటే అయిపోవు. అప్పుడు సర్కారు కూడా సచ్చినట్టు ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు నెరవేర్చుకొని గడ్డంగాలినా సరే కానీ పాలేని దుడ్డమేయదు అన్నట్టు కొందరు ఉంటారు కాబట్టి దేశం ఇట్లా పాడైంది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఇగో ఇవి అలా నేను తెచ్చిన ముచ్చట్లే అసలు నెల ఎస్ఎస్సీ డిజిటల్ బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కామెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు, బాగా షేర్ చేస్తారు. ఇట్లనే ఆదరించి ఇంక ముచ్చలించి మీకు కనిపిస్తూనే ఉంటా. మరి సెలవు శనార్థి దండం పబ్బతిగా ఉంటే అన్ని